నేనెందుకు చెయ్యాలి ఈ పావులకి సేవ? కాబట్టి ఈ మాట పావులను అడుగుదాం, ఈ మాట కద్రువుని అడుగుదాం ఆయన అనుకోలేదు. ఈ మాట అమ్మని అడుగుదాం అనుకున్నాడు. అమ్మా, ఏమిటమ్మా ఈ ప్రారంధం? నేను నా రెక్కల యొక్క వేగంతో వెడుతూ నా ముక్కు యొక్క చివరి భాగంతో పొడిస్తే కులపర్వతాలు ముక్కలైపోతాయమ్మా, ధూళి కింద రాలిపోతాయి. అంత బలం కలవాణ్ణి, అంత ప్రసిద్ధి పొందినవాణ్ణి, ఇంత బలం కలిగిన వాణ్ణి, ఇంత తేజస్సున్నవాణ్ణి ఏమి ప్రారంధమమ్మా? ఈ పనిం బాయక వీపునం దవడు పాముల మోవను. పనికి మాలిన పాములన్నింటినీ వీపు మీద ఎక్కించుకొని తిప్పుతున్నానమ్మా వీధులన్నీ. ఏమీ ప్రారంధం? నువ్వు చూస్తే ఆ కద్రువుకి సేవ చేస్తున్నావు, ఎందుకు వచ్చిందమ్మా ఇలాగా? దీనికి కారణం ఏమిటో చెప్పవా తల్లి? అసలు మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? నువ్వు కశ్యప ప్రజాపతి భార్యవి, ఆవిడ కశ్యప ప్రజాపతి భార్య, మరి ఎందుకు మన ఇద్దరం ఇలా ఉంటున్నాం? నాకు కారణం చెప్పమ్మా అన్నాడు. అంటే తల్లి అంది, ఇది ఇప్పుడు ఆవిడ ఉన్న మాట చెప్పేసింది. ఆవిడకున్నటువంటి ఒకే ఒక దుర్లక్షణం, ఏ అతిశయం ఉన్నదో అది పోయింది దాస్యంలో. ఆవిడకి పోవడం వల్ల ఇప్పుడు పరిణితి వచ్చేసింది. వచ్చేయడంలో ఆవిడ కొడుకుతో ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది. నాయనా, ఒకనకొకప్పుడు పందెం కాశాం. ఆ పందెం కాయడం అనేటటువంటి లక్షణమే తప్పు, కానీ పందెం కాశాను, ఓడిపోయాను. ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను, అంతేననుకుంటున్నావా? 2 గుడ్లు పుట్టాయి నాకు. నీకు అన్నగారు ఒకడున్నాడు అరుణుడు అని. నేను కేవలం తల్లిని తొందరగా అవలేకపోయానని ఒక రకమైనటువంటి అతిశయము వలన కలిగిన సిగ్గుచేత ఆ గుడ్డుని బదలగొట్టాను. పాపం అధోభాగం వృద్ధిలోకి వచ్చినటువంటి పిల్లల వలన తల్లిదండ్రులు కష్టములలోంచి పైకి వచ్చి సంతోషపడడం అన్నది లోకంలో ఉన్న మర్యాద కదా అందావిడ. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఆయన చెప్తే, ఆయన వినత గరుత్మంతుడితో చెప్తే, ఆయన ఆ పాముల దగ్గరికి వెళ్ళి ఒక రోజున వాళ్ళని అలా విహారం చేయించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో ఒక మాట అన్నాడు. నేను మిమ్మల్ని ఇంతగా సేవిస్తున్నాను, మా